వెల్కమ్ టు రాజనీతి. విజయవాడ విమానాశ్రయం గురించి గతంలో 2-3 వీడియోలు చేశాను నేను. ఇక్కడ విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు లేవని, టెర్మినల్ పనులు ఆలస్యం అవుతున్నాయని చేశాం. ఇక్కడ నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ పూర్తి చేయడానికి గడువులు పెంచుకుంటూ పోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా టెర్మినల్ పనులు నత్తనడకన సాగాయి. కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి వచ్చిన తర్వాత కూడా స్పీడ్గా పనులు జరుగుతాయి అనుకున్నారు, కానీ మార్పు ఏమీ లేదు. ఒకవైపు ప్రైవేట్ సంస్థ నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంతో రూపుదిద్దుకుంటుంటే, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ నిర్మించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆపసోపాలు పడతా ఉంది. మళ్ళీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా తెలుగువాడైన రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నా కూడా ఆయన శాఖకు సంబంధించి టెర్మినల్ నిర్మాణం నత్తనడకన సాగుతూ ఉంది. ఆయన గతంలో ఒక గడువు చెప్పారు, 2025లో 25 జూన్ లోపు కంప్లీట్ చేస్తామని. 26 జూన్ కూడా వస్తుంది, ఇంతవరకు ఆ పనులు కంప్లీట్ అవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఎయిర్పోర్ట్ దుస్థితి ఆయనకు కనిపించట్లేదు. జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు రాజధానికి రావాలి అంటే అయితే ప్రత్యేక విమానం పెట్టుకొని రావాలి, లేదంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి డొమెస్టిక్ విమానం, ఆ డొమెస్టిక్ విమానం కూడా అది కూడా ఈ చిన్న విమానాలు ఏటీఆర్లు ఉంటాయి, ఆ ఏటీఆర్లు ఎక్కి రావాలి. ఈ ఏటీఆర్ ఎట్లా ఉంటుందంటే, నాలాంటి వాళ్ళు ఎవరైనా 6 అడుగులు పైన ఎత్తుండే వాళ్ళకి తల తగిలిద్ది లేచి నిలబడితే. అలాంటి విమానాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని వైభోగం అని ఎద్దేవా చేసే పరిస్థితి అన్నమాట. ఏపీని టాప్లో పెడతాం, అమరావతిలో అద్భుతాలు చేస్తామని చెప్తున్నారు, కానీ రాజధానికి విమాన సర్వీసులు పెంచే విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పట్టించుకోవట్లేదు. ఆస్ట్రేలియాలో గల్ఫ్లో ఉన్న ప్రవాసాంధ్రులు చాలామంది ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. మాకు కనెక్టింగ్ ఫ్లైట్లు వేయండి అని చెప్పి. 2 ఏళ్లుగా కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం వీళ్ళు అడుగుతున్నారు. బయట దేశాల నుంచి మేము సొంత ఊర్లకు రావాలంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి ఒక 6 గంటలు 7 గంటలు ప్రయాణం చేసి రావాల్సి వస్తుంది. దీని మూలంగా మాకు బాగా ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే డొమెస్టిక్ సర్వీసుల కొరత. డొమెస్టిక్ సర్వీసులు దేశంలో ప్రధాన నగరాలకు లేకపోవటం మూలంగా వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళి కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకోవాలి, లేదంటే రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్ళి శంషాబాద్లో విమానం ఎక్కాలి. అహ్మదాబాద్ వెళ్ళాలంటే, కోయంబత్తూరు వెళ్ళాలంటే, లక్నో వెళ్ళాలంటే డైరెక్ట్ సర్వీసులు ఏమి ఉండవు. విజయవాడ నుంచి ఇటు హైదరాబాదు, అటు మద్రాసు వెళ్ళి కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకొని వెళ్ళాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, పనులు అవ్వలేదు, పనులు స్లోగా జరిగినాయి అంటారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత అయినా బాగుపడాలి కదా అనేది వీళ్ళ ప్రశ్న. వీళ్ళ ప్రశ్నలు, వీళ్ళ ఆవేదనలు ఆలకించే వాళ్ళే కనపట్టలేదు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ దీని మీదనే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విషయం మీదే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు కొరత ఉంది, అలాగే టెర్మినల్ నిర్మాణం పూర్తి అవ్వట్లేదు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు ఉండి ఆంధ్రప్రదేశ్కి ఏం ప్రయోజనం అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి మీద ఉంది, రామ్మోహన్ నాయుడు గారి మీద ఉంది. అలాగే ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాలి దీని మీద. విజయవాడ ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణ, టెర్మినల్ నిర్మాణం కోసం 2016లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 690 ఎకరాలు భూ సమీకరణ ద్వారా తీసుకున్నారు. మొత్తం ఇప్పుడు ఎయిర్పోర్ట్ విస్తీర్ణం 1230 ఎకరాలు ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే పొడవైన రన్వే ఉంది. ఇక్కడ 3.36 కిలోమీటర్ల పొడవైన రన్వే ఉంది. ఈ రన్వే మీద ఎయిర్ బస్సులు, బోయింగ్లు దిగేంత పొడవు ఉంది ఈ రన్వే. నూతన టెర్మినల్ నిర్మాణాన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు దాదాపు 2వ సంవత్సరం కూడా కంప్లీట్ కాబోతుంది. పనులు వేగంగా చేయట్లేదని కాంట్రాక్టర్ని మార్చారు, కానీ పనుల్లో వేగం పెరగలేదు. దేశీయంగా కూడా కొత్త సర్వీసులు లేవు. వారణాసి, కొచ్చి, పూణే, అహ్మదాబాద్ వంటి నగరాలకు సర్వీసులు నడుపుతామని కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా గతంలో చెప్పారు. అది కూడా ఆచరణలోకి రాలేదు ఇంతవరకు. విజయవాడకు ఒకవైపున్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ చేతిలో ఉంది. రెండో వైపు భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రేపు జూన్లో ప్రారంభం కాబోతుంది. అది కూడా జిఎంఆర్ చేతిలో ఉంది. సో వాళ్ళకి బిజినెస్ తగ్గుతుందనే విజయవాడ ఎయిర్పోర్ట్కి సర్వీసులు నడపకుండా ఈ ప్రాంత ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు అయితే బాగా ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయట దేశాలకు వెళ్ళే అంతర్జాతీయ ప్రయాణికుల్లో కోస్తాంధ్ర ప్రయాణికులదే దాదాపు 30% వాటా అని ఒక అంచనా ఉంది. అలాంటప్పుడు విజయవాడ నుంచి డైరెక్ట్గా కనెక్టింగ్ ఫ్లైట్స్ వేస్తే ఆ 30% శంషాబాద్ దాకా వెళ్ళే అవకాశం లేకుండా విజయవాడలోనే ఎక్కుతారు. అసలు విదేశాలకు కనెక్టింగ్ సౌకర్యం లేని రాష్ట్రాల రాజధానులు దేశంలో 11 ఉన్నాయి. 11 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో 7 రాష్ట్రాలు ఎంత వెనకబడిన కొండ ప్రాంతాలు ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు. మిగతా 3 కూడా వెనకబడిన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. అంటే ఈ రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు మనం నిజంగా సిగ్గుపడాలి.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి హోప్స్ లేవు, ఎవరు కూడా ఆశలు పెట్టుకోరు. ఎందుకంటే అతను అడిగిన ఉపయోగం ఉండదు, అది ఒక అరాచకం అని ఎవరికి వాళ్ళు ఊరుకున్నారు, ఆంధ్రప్రదేశ్ మీద ఆశలు వదిలేసి. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మీద ఉండే అంచనాలు ఆయన మీద ఉంటాయి. ఆయన ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు, రాజధానిని డెవలప్ చేస్తారు, అలాగే ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు తీసుకొస్తారని ఆయన మీద చాలా హోప్స్ ఉంటాయి జనాలకి. కాబట్టి ఆయన సీఎం అయ్యాక పరిస్థితి మారుతుంది అనుకుంటారు. ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అలాగే మారుతుంది అనుకున్నాం, కానీ మారలేదు. ఇది బాధాకరంగా ఉందని మెజారిటీ ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.